ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో కొన్ని దేశాలు నేరుగా మన హృదయాన్ని తాకేశాయి. వాటిలో రష్యా ఒకటి. ఇది కేవలం ఓ దేశం కాదు, ఓ ప్రపంచం లాంటిది. దీని వైశాల్యం చూస్తే మన గ్రహాలే చిన్నవిగా అనిపిస్తాయి. మన దేశానికి నిజమైన స్నేహితుడుగా నిలిచిన ఈ దేశం గురించి మీరు ఇప్పటి వరకు విన్నదంతా నిజమే. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు వింటే మీరు నమ్మలేరు. ఇది మనుషులకే కాదు, జంతువులు కూడా లగ్జరీ లైఫ్ ఇచ్చిన దేశం. అమ్మాయిలు మగవాళ్ళ కంటే ఎక్కువగా ఉండే అరుదైన దేశాల్లో ఇది ఒకటి. ఇప్పటి వరకు మీకు తెలిసిన రష్యా కంటే ఇప్పుడు నేను చెప్పబోయే కథనం పూర్తిగా కొత్తగా అనిపిస్తుంది. ఇది దేశాల పట్ల మీ దృష్టిని మార్చే ఓ అద్భుతమైన ప్రయాణం అవుతుంది. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ ఫ్యాక్ట్స్. రష్యా గురించి మాట్లాడాలి అంటే ఒక్కో అంశం గొప్ప చరిత్రను, వింతలతో నిండిన జీవితాన్ని చెబుతుంది. రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద దేశం. దీని విస్తీర్ణం దాదాపు 1.7 కోట్ల చదరపు కిలోమీటర్లు. ఒక్క రష్యాలోనే 11 టైం జోన్లు ఉన్నాయి. అంటే ఒక మూలలో ఉదయం అయితే ఇంకో మూలలో అర్ధరాత్రి. ప్రపంచం మొత్తంలో 24 టైం జోన్లు ఉండగా వాటిలో సగం రష్యాలోనే ఉండడం ఒక అద్భుతం. అంతటి పెద్దదైన దేశమైన ఇక్కడ జనాభా కేవలం 143 మిలియన్ల దాకా మాత్రమే ఉంది. ఈ దేశ జనాభాలో ఎక్కువ మంది పట్టణాల్లో జీవిస్తారు. దాదాపు 74% మంది. మిగతా వారు గ్రామాల్లో ఉంటారు. కానీ ఇక్కడ గ్రామాలు అమాయకత్వంతో ప్రకృతికి దగ్గరగా ఉన్న ప్రదేశాలు. కొన్ని చోట్ల పిల్లలు స్కూల్ కి వెళ్లాలంటే బస్సులు కాదు, బోట్లో ప్రయాణించాల్సి ఉంటుంది. ఇది అభివృద్ధి, సహజ జీవన శైలి రెండింటినీ కలిపిన సంస్కృతి. ఇక రష్యాలోని మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్ లాంటి అద్భుత నగరాల వర్ణనకు మాటలు చాలవు. మాస్కో రాజధాని నగరం మాత్రమే కాదు, రష్యా గుండె అని చెప్పొచ్చు. క్రెమ్లిన్, రెడ్ స్క్వేర్ వంటి చారిత్రాత్మక ప్రదేశాలు ఇక్కడే ఉన్నాయి. ఇక సెయింట్ పీటర్స్బర్గ్ ఇక్కడ ఒక కలల నగరం. ఇటలీలోని వెనిస్ ను మించిన అందాలు ఇక్కడ కనిపిస్తాయి. దాదాపు 1000 బ్రిడ్జ్లు, జలపాతాలు కలిపి ఈ నగరాన్ని ఓ నీటి జాలరంగా మార్చేశాయి. ఇక చెప్పుకోదగిన అద్భుతం బైకాల సరస్సు. ప్రపంచంలోనే అతి పురాతనమైన మరియు స్వచ్ఛమైన నీటి మూలం ఇది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు పొందిన ఈ సరస్సులోనే ప్రపంచంలో ఉన్న మంచినీటిలో దాదాపు 20% ఈ ఒక్క సరస్సులోనే ఉంది. 25 మిలియన్ సంవత్సరాలుగా ఈ సరస్సు ఉండడం మన భవిష్యత్తు నీటి అవసరాలకు ఒక న్యాచురల్ రిజర్వాయర్ లా మారుతుంది. విద్యలో రష్యా ప్రపంచంలోనే అత్యుత్తమ స్థానంలో ఉంటుంది. అక్షరాస్యత శాతం 99%. బాలికలు సమానంగా చదువుకుంటారు. చిన్ననాటి నుంచే విద్యార్థులను సైన్స్, మ్యాథ్స్, స్పేస్ రంగాల్లో శిక్షణ ఇస్తారు. అందుకే స్పేస్ టెక్నాలజీ, న్యూక్లియర్ సైన్స్, మెడిసిన్, ఆర్కిటెక్చర్ రంగాల్లో రష్యన్ టాలెంట్ ప్రపంచాన్ని శాసిస్తుంది. భారతీయులు మెడికల్ చదవాలని ఫారెన్ కు వెళ్తే ఎక్కువ మంది మొదట రష్యాని ఎంచుకుంటారు. అందులోనూ ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఎంబసీ స్థాయిలో ఫెసిలిటీస్ ఉండడం మరో ప్రత్యేకత. ఇక రష్యా ఒక స్పేస్ సాహసగాథ. 1961లో వాస్టాక్ 1 ద్వారా యూరీ గగరిన్ అనే రష్యన్ ఖగోళ యాత్రికుడు ప్రపంచంలో మొట్టమొదటి స్పేస్ ప్రయాణికుడిగా మారాడు. ఇది కేవలం విజయం కాదు, మానవ చరిత్రను అంతరిక్షం వైపు మళ్లించిన మొదటి అడుగు. రష్యా అంటే విజ్ఞానం, శక్తి, విజ్ఞాన సాహసానికి నిలయం. ఇంత శాస్త్రీయంగా ఉన్న దేశంలో వింతలు కూడా ఉన్నాయి. రష్యాలో జంతువులకు మందు తాగించే వాళ్ళగా ఉండడం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అవును ఫ్రెండ్స్, ఇది నిజం. రష్యాలో ఎలుగుబంట్లు మందు తాగుతాయి. కొన్ని ప్రాంతాల్లో జెట్ ఫ్యూయల్ వాసనలను స్మెల్ చేయడానికి ఎయిర్పోర్ట్లోకి వచ్చే ఎలుగుబంట్లు కనిపించడం కూడా ఇక్కడ సాధారణం. కొన్ని ప్రాంతాల్లో జంతువులకు హోటళ్లలో రెగ్యులర్ బీర్ ఇవ్వడం, వాటిని ఏకంగా తాగుబోతులుగా చూడడం కూడా ఒక అలవాటే. ఇంకొక విభిన్నమైన విషయం, రష్యన్లకు నక్కలంటే ప్రేమ. మన దగ్గర కుక్కల్ని పెంచితే అదృష్టం వస్తుందని అంటాం, కానీ అక్కడ నక్కలే అదృష్టంగా నమ్ముతారు. కొత్త ఇంటికి గృహప్రవేశం చేస్తే పిల్లిని ముందుగా లోపలికి పంపుతారు. ఎందుకంటే ముందుగా మనిషి లోపలికి వెళ్తే 7 రోజుల్లో చచ్చిపోతాడనే మూఢనమ్మకం అక్కడ ఉంది. ఇవే కాకుండా మన దేశం, రష్యా మధ్య ఉన్న మైత్రి గురించి చెప్పకుండా ఈ కథనం పూర్తి కాదు. ఇండియాకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రష్యా మన పక్షాన నిలిచింది. ముఖ్యంగా 1971 బంగ్లాదేశ్ యుద్ధంలో రష్యా మద్దతు లేకుండా గెలవడం అసాధ్యమే. మన రక్షణ వ్యవస్థకు అవసరమైన ఆయుధాలు, ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు వాటిలో చాలా వరకు రష్యా నుంచే వచ్చాయి. ఇది కేవలం వ్యాపార సంబంధం కాదు, ఒక స్నేహ సంబంధం. అంతేకాదు, రష్యన్ మహిళలకు భారతీయ యువకులంటే గౌరవం, ఆత్మీయత ఉంటుంది. ఎందుకంటే మనం కుటుంబ విలువలు గౌరవించే వాళ్ళం కాబట్టి. ఇప్పటికే అనేక రష్యన్ యువతులు భారతీయులతో పెళ్లిళ్లు చేసుకున్నారు. మన మానవత్వం, గౌరవం చూసిన వారికే ప్రేమ కలుగుతుంది. అందుకే మనపై వారి అభిమానము ఉంటుంది. ఇక రష్యాలోని కొన్ని ఆసక్తికరమైన నిబంధనలు. రష్యాలో మీ కార్ డర్టీగా ఉంటే నేరంగా పరిగణిస్తారు. వాహనం శుభ్రంగా లేకపోతే ఫైన్ తప్పదు. అంతేకాదు, కొంతమంది ట్రాఫిక్ ను తప్పించుకునేందుకు అంబులెన్స్ లా మార్చిన కార్లను వాడతారు. దీనివల్ల ఏడాదికి 4000 ఫేక్ అంబులెన్స్ కేసులు నమోదవుతాయి. పోలీస్ వ్యవస్థ ఇలాంటివి కఠినంగా ఎదుర్కొంటుంది. ఇక
చివరిగా చెప్పుకోదగిన విషయం, పీటర్ ది గ్రేట్ కాలంలో గడ్డం పెంచితే ట్యాక్స్ అన్న నిబంధన ఉండేది. గడ్డం పెరిగిన వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. కట్టిన వారికి ముక్కు పిండి టోకన్ ఇచ్చేవారు. వినడానికి నవ్వొస్తుంది, కానీ ఇది నిజం. ఇన్ని విషయాల్ని తెలుసుకున్నాక మనం ఒకసారి ఆలోచించాలి. రష్యా అనే దేశం నిజంగా ఓ మాయాజలమే. ఇది కేవలం భౌగోళికంగా పెద్ద దేశం కాదు, ఆత్మతో, విజ్ఞానంతో, వింతలతో నిండిన దేశం. ఇది మన హృదయంలో చోటు సంపాదించుకున్న మిత్ర దేశం. ఈ ప్రపంచంలో రష్యా లాంటి దేశం మరొకటి ఉండదు. ఇది ఒకప్పుడు సోవియట్ యూనియన్ గా ప్రపంచాన్ని ఆధిపత్యంగా శాసించిన దేశం. ఇప్పుడు ఒక ఆధునిక, శక్తివంతమైన, సంస్కృతితో నిండిన కళల దేశంగా మారింది. ఇక్కడి ప్రజలు ఉన్నత ఆలోచనలు కలవారు, కానీ సాంప్రదాయాలను గౌరవించేవారు కూడా. రష్యాలో ఉన్న లైఫ్ స్టైల్స్, ప్రజల జీవన విధానం, ప్రకృతి అందాలు, మానవ సంస్కృతి అన్నీ కలిపి మనకు ఒక వింత అనుభూతిని కలిగిస్తాయి. ఇది కేవలం చదివే కథ కాదు, జీవితంలో ఒక్కసారి చూసే అనుభూతి. మీరు రష్యాకు వెళ్ళాలనుకుంటే అక్కడ ఉన్నదంతా మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఫ్రెండ్స్, రష్యాకి మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటున్నారా? వెళ్ళాలనుకుంటే కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.